హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైం వచ్చి 6:20 అలా అవుతుందండి. ఇంకా ఇప్పుడే తెల్లగా అయింది. సో డోర్స్ క్లోజ్ చేసి అండ్ ఇవాళ వచ్చేసి థర్స్డే అండి. సో నేను ఇవాళ నా థర్స్డే మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటాను. వాషింగ్ మిషన్లో బట్టలు నైటే వేసేసానండి. ఇప్పుడు ఓన్లీ స్విచ్ ఆన్ చేస్తే బట్టలు అవుతాయి కదా అని మార్నింగ్ ఇది వేసేస్తాను. నేను ఇంట్లో పని చేసుకునే లోపు బట్టలు అవుతాయి కదా అని ఎప్పుడు నేను మార్నింగ్ లేవగానే కూడా మిషన్ వేసేస్తానండి. సో నాకు ఇంట్లో వర్క్స్ అయ్యేసరికి బట్టలు కూడా అయిపోతాయి, ఆరబెట్టేయచ్చు కదా అని ఉద్దేశంతో. అండ్ ఇక్కడైతే నేను రెగ్యులర్ వాష్లో పెట్టేస్తున్నానండి టైము, ఎందుకంటే అన్నీ కలిపే ఉన్నాయి, మావి మా హస్బెండ్వి. సో వీక్లీ నేను ట్వైస్ అయితే మిషన్ యూస్ చేస్తానండి, అంతకన్నా మాకు ఎక్కువ ఏమీ అవసరం అవ్వదు. ఇక్కడ వచ్చేసి ఏరియల్ యూస్ చేస్తున్నామండి మేము ఒక 2 టైమ్స్ నుంచి. బాగా ఉందండి వాషింగ్ మిషన్కి, స్మెల్ కూడా బాగుంది అండ్ మురికి కూడా బాగా పోతుంది. నేను బాటిల్కి వచ్చిన లిడ్తోనే కొంచెం బట్టల క్వాంటిటీని బట్టి లిక్విడ్ అనేది యూస్ చేస్తానండి. ఇప్పుడైతే తక్కువే ఉన్నాయి కదా అని చెప్పి ఇలా కొంచెం వెల్తిగా వేస్తున్నాను, లేదంటే ఫుల్గా వేసేస్తాను. అండ్ ఈ వాషింగ్ మిషన్లో మనకి సెపరేట్గా లిక్విడ్కి ఏమీ ఇవ్వలేదండి, ఇలా చిన్న హోల్ టైప్ ఇచ్చారనమాట. సో ఈ లిక్విడ్ అనేది ఇందులో వేస్తే ఆటోమేటిక్గా మిషన్ అనేది తీసుకుంటుంది. ఈ మిషన్ అయితే పానాసోనిక్ అండి, 5 స్టార్, బాగుందండి. మేము తీసుకొని కూడా ఒక 6 నెలలు అవుతుంది. చిన్న ఫ్యామిలీస్కి అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి 6.5 kgs అనమాట. మాకైతే బాగుందండి, నాకు వీక్లీ ట్వైస్కి బాగానే యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ 41 minutes టైం పడుతుంది. ఇంకా అంతలోకి నేను టిఫిన్ వర్క్ అవి చూస్తాను. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిపోతే మార్నింగ్ కదండి, ఇంకెవరు లేవలేదు, అందుకే ప్రశాంతంగా ఉంది. నేను కూడా వాళ్ళ గుడికి అది వెళ్ళాలని చెప్పేసి త్వరగా లేచాను. నా రొటీన్ కొంచెం త్వరగా స్టార్ట్ చేస్తే త్వరగా గుడికి వెళ్ళి వచ్చేయచ్చు కదా అని. అండ్ ఇక్కడైతే కిచెన్ డోర్స్ అయితే తీస్తున్నానండి. మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడే కిచెన్లోకి అడుగు పెడుతున్నాను. నైటే గిన్నెలన్నీ కడిగేసానులేండి, అందువల్ల కొంచెం ప్రశాంతంగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చి అయితే రాత్రి మా హస్బెండ్ తీసుకొచ్చారు బిస్కెట్స్ ఇంకా కారపూస అవిని. ఇవైతే మా హస్బెండ్ ఎక్కువ తింటారండి, నాకైతే ఇష్టం ఉండవు బిస్కెట్స్, అవి తనకి ఇష్టం అనమాట. తను తాపేశ్వరం వెళ్ళారండి, అక్కడి నుంచి ఇవన్నీ తీసుకొచ్చారు. కిచెన్లో ఇంకా నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నానండి. థర్స్డే నాకు రొటీన్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఉంది కాబట్టి మార్నింగ్కి మనకు కొంచెం ఇబ్బంది లేకుండా నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే రాత్ర పొట్టు మినపప్పు అనేది నానబెట్టానండి. మాకైతే పొట్టు మినపప్పు బాగా దొరుకుతుందండి, అండ్ అదే టేస్ట్గా ఉంటుంది. సాయి మినపప్పు ఎప్పుడో మాకు మినిమల్ అయిపోయిన తర్వాత యూస్ చేస్తాం, రెగ్యులర్గా అయితే యూస్ చేయము. పప్పు అయితే కడిగేసానండి. ఇప్పుడు గార్లికి ఇడ్లీకి మిక్సీ చేసేస్తాను. ఇది మార్నింగే, బట్ ఏంటంటే ఇడ్లీకి కూడా ఇప్పుడే పెట్టేస్తాను అనమాట. రవ్వ అనేది ఈవినింగ్ కలుపుతాను. ఎందుకు అంటే నాకు ఈవినింగ్ టైం అంత ఖాళీ ఉండదండి, మళ్ళీ నేను వర్క్లో కూర్చుంటే నాకు ఏ టైం అవుతుందో తెలీదు, ఇంకా మార్నింగ్ టైంలోనే చూసుకుంటాను. అండ్ ఇక్కడైతే ఫస్ట్ గార్లిక్ వేసానండి. సో గారెల పిండి కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలాగా మిక్సీ చేసుకోవాలి. మనకి ఇలా గారె వేస్తే షేప్ వచ్చేలా అనమాట. మనం కొంచెం కూడా వాటర్ పోయకుండా కొంచెం ఎక్కువ బాగా మెత్తగా చేసుకుంటే గారెలు బాగా వస్తాయి. కొన్ని టైమ్స్ కొంచెం లూజ్ అయిపోయినప్పుడు పిండి ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో మనం అలా 2 hours పెట్టి తీసుకుంటే గారెలు అనేవి చాలా ప్లఫీగా వస్తాయండి, నూనె కూడా ఎక్కువ పీల్చదు. ఇది నేను యూట్యూబ్లోనే చూశాను, అప్పటి నుంచి ఇలాగే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండికి కూడా పక్కకు పెట్టేశానండి. దీన్ని పక్కన పెట్టేసి నేను తర్వాత రవ్వ కలుపుకొని ఈవినింగ్ లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను.
అంటే ఇక్కడైతే ఈ గారెల పిండిని కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో నేను గారెలు వేసడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అంతలోకి ఇది రెడీ అవుతుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ చట్నీ చేసేస్తున్నానండి, కొబ్బరి చట్నీ చేస్తున్నాను గారెల్లోకి. ముందు చట్నీ చేసేసుకునే లోపు అంతలో పిండి కూడా ఫ్రిడ్జ్లో ఉంది కదా, టైం పడుతుంది కదా అని ఫస్ట్ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ఇవంతా బేసిక్కేనండి, చాలా ఈజీగా చేసేస్తాను. ఇప్పుడు ఈ కంగారు అంతా కూడా నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి, వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వంట పని చూడాలి, వంట పని చూసిన తర్వాత మళ్ళీ వర్క్ లాగిన్ అవ్వాలి. సో దానికోసం అనమాట. ఇక్కడైతే ఫస్ట్ పచ్చిమిర్చి అంతా ఫ్రై చేసుకుని తర్వాత కొబ్బరి కూడా ఇందులోనే వేసేస్తాను. నేను ఎన్ని విధాలుగా చేసినా ఎందుకో మా హస్బెండ్కి కొబ్బరి చట్నీ అంటే నచ్చదు. మేబీ తనకి ఏంటంటే ఎక్కువ పోపులు వేసినవి తింటారండి. నేనైతే ఎక్కువ పోపులు వేయను, నాకు నచ్చదు. కానీ తనకు తినట్లేదని దీనిలో పోపు వేసి చూస్తాను, నచ్చుతుందో లేదో చూడాలి. నాకైతే చట్నీస్ అయితే ఎలా ఉన్నా ఇష్టమే. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అందరిలాగే నన్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఇవి ఫ్రై అయిపోయినాయండి, దీన్ని మిక్సీ చేసుకుని వచ్చేస్తాను. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాను. వెల్లుల్లిపాయ కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. కొంచెం చింతపండు కూడా వేసాను నేను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు చింతపండు, లేకపోతే లేదు. అండ్ మా హస్బెండ్ కూడా నిద్ర లేచారు, తనకైతే హాట్ వాటర్ కలిపేసి ఇస్తాను హనీ లెమన్తో. మాకు ఇదొక రొటీన్ లాగా అలవాటు అయిపోయిందండి. ఫస్ట్ క్లాసులు తాగే వాళ్ళం కాదు, బట్ ఇప్పుడైతే ఇంకా డైలీ అడిగి మరీ తాగుతారనమాట. అవి బాయిల్ అయ్యేలోపు మిక్సీ చేసుకుంటాను. అండ్ ఇక్కడ లెమన్స్ అయితే కట్ చేశాను. ఇది మన చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నామండి, బట్ ఏంటంటే అస్సలు బాగాలేవు, బాగా పండిపోయినాయి అనమాట. వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. దీన్ని నేను గ్లాస్లోకి వేసుకుంటాను. ఇది డిమార్ట్లో తీసుకున్న గ్లాస్, అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇక్కడ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటున్నాను. అలాగే హనీ, మేము రెగ్యులర్గా హనీ లెమనే తాగమండి, ఒకసారి జీరా వాటర్ తాగుతాం. అలాగే వాము జీరా కలిపిన పౌడర్ ఒకటి ఉంది, అది కొంచెం బెల్లం వేసుకొని తాగుతాము. అలా మాకు ఏమీ లేనప్పుడు ఓన్లీ హాట్ వాటర్ అయినా తాగుతూ ఉంటాం. అండ్ చట్నీ అయితే మిక్సీ చేసేసానండి, ఇప్పుడు పోపు అయితే వేసేస్తున్నాను. అండ్ మీకు విషయం చెప్పాలి అంటే ఇంట్లో ఉంటాము అనే మాట తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్ అనే మాటే కానీ మాకైతే టైం సరిపోదండి. మార్నింగే టిఫిన్ సెక్షన్స్, వంట, ఇంకా నేను పైన ఇంకా బట్టలు అవన్నీ చూసుకునేసరికి 11-12 అయిపోతుందండి. ఆ తర్వాత మళ్ళీ నేను లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా ఈవినింగ్ డిన్నర్ కోసం కూడా అప్పుడే ప్లాన్ చేసుకోవాలి, లేదంటే నాకు అంతా హడావుడైపోతుంది. సో అంత బిజీగా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది పాపం హౌస్ వైఫ్స్ కూడా ఇంతేనేమో, ఇంకా వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుందేమో అని. వర్కింగ్ ఉమెన్స్ అనే మాటే తప్ప ఇక్కడ హౌస్ వైఫ్ నెరవేర్చేవి చెయ్యాలి, అలాగే నేను వర్క్ కూడా చేసుకోవాలి. చాలా కష్టం అనిపిస్తుందండి, బట్ తప్పదు కదా. వర్క్ లేకపోతే మనకి వాల్యూ ఉండదండి ఈ రోజుల్లో. మనం ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే చూసుకోవాలి. చాలామంది జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నారు, మనం ఉన్న జాబ్ని ఎందుకు వదులుకోవాలి అని అనుకుంటాను నేను. అండ్ ఇక్కడ అయితే పోపు కూడా పెట్టేసాను, చట్నీ అయితే అయిపోయిందండి. ఇంకా గారెలు అయితే వేసేస్తున్నాను. ఈ గారెల్లోకి ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. అలాగే కొంచెం జీలకర్ర వేసానండి. నాకు ఫస్ట్లో అయితే గారెలు అంటే చాలా భయం, అసలు వచ్చేది కాదు. ఇప్పుడైతే అవలీలుగా వారానికి ఒకసారైనా వేసి పెట్టేస్తాను. అదేనండి, మనం ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవడం బట్టే ఉంటుంది కదా ఏదైనా. అండ్ ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, టెస్టింగ్ అనమాట. నెక్స్ట్ దీన్ని గారెల కింద ఆయిల్లో వేసేయడమే. ఒక 10 అలా వేస్తాను నేను, మాకు సరిపోతాయి ఇద్దరికి. మార్నింగే కాబట్టి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోము, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాకే అనిపిస్తుంది ఫస్ట్లో అంత భయపడేదాన్ని నేనే వేస్తున్నానా అని,
నేను ఎంత మార్నింగ్ 5:30కి అదే 6:30కి లేచినా కూడా ఇప్పుడైతే 8 అయిపోయిందండి టైం ఆల్రెడీ. ఎందుకంటే మినపప్పు క్లీనింగ్ సెక్షన్ ఇప్పుడే ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. అలాగే ఇవాళ నా ట్రైపాడ్ కూడా అసలు నన్ను బాగా సతాయించింది. నాకు అసలు కోఆపరేట్ చేయలేదనమాట. నేను పెడుతుంటే ఫోన్ 2 సార్లు కింద పడిపోయింది కూడా. అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు ఏ టైప్ వీడియోస్ నచ్చుతున్నాయి అనేవి కింద కామెంట్ చేయండి. నేను అలాంటివే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకు అంటే కొన్ని వీడియోస్ అయితే మిలియన్స్లోకి వెళ్తున్నాయి, కొన్ని హండ్రెడ్స్లోనే ఆగిపోతున్నాయి. అది డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బేసిక్గా మీరు నేను పెట్టిన ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి మీరు నచ్చుతుందా, లేకపోతే అదే మీకు ఇంట్రెస్ట్ అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నాలాగా వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఒక పక్కన వర్క్ చేసుకుంటూ ఇంకో పక్కన ఇలాగా ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి, పాపం స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి, ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్ అని. నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది ఇలా వర్క్ చేస్తూ ఇంట్లో కూడా వర్క్ చేస్తున్నారు అనేది. నిజంగా చాలా గ్రేట్ అండి. ఇంకా పిల్లలు వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే ఇంకా గ్రేట్. వాళ్ళని పంపించి స్కూల్కి పంపించి ఇంకా హస్బెండ్ని పంపించి వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకోవడం చూసే వాళ్ళకి చాలా. అండ్ అక్కడ బట్టలు కూడా ఆరబెట్టేసానండి వాషింగ్ మిషన్లో. ఇంకా టీ పెట్టేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేస్తానండి, నేనైతే వెళ్ళొచ్చిన తర్వాత తింటాను. ఇక్కడైతే గారెలు ఇలా వచ్చాయన్నమాట, ఆయనకి పెట్టేశాను. ఇవి నేను గుడికి వెళ్ళొచ్చిన తర్వాత తింటాను. ఇంక ఇక్కడ వచ్చి అల్లం టీ పెడుతున్నాను. ఒక పక్కన గారెలు వేసిన ఆయిల్ ఉంది కదా పక్కన పెట్టానండి చల్లబడుతుందని. అండ్ ఇంకైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి. టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు. ఇక్కడైతే బేకరీలో మేము బన్స్ తీసుకున్నామండి గుళ్ళో ఇవ్వడానికి, బాబాగారి గుళ్ళో ఇవ్వడానికి. ఇవైతే బన్స్ అండి. అలాగే ఇంకా టెంపుల్లోకి కూడా వెళ్ళొచ్చేసామండి. మాకు ప్రసాదంగా అయితే ఇది ఇచ్చారు, పులిహోర అండ్ ప్రసాదం. ఇదైతే టెంపుల్ అండి. మనకి దర్శనం కూడా అయిపోయింది. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. అలాగే మన వీడియోస్ చూసిన వాళ్ళు అందరూ కూడా ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.